మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది. ఈ పాట వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది డెఫినెట్గా హీరోయిన్ కాంచన. కాంచన చక్కని పేరు, పేరుకు తగ్గట్టే మనిషి కూడా అంతే చక్కగా ఉంటుంది. ఈ తరం ప్రేక్షకుల్లో చాలామందికి కాంచన గురించి తెలియకపోవచ్చు. ఆ మధ్య గూగుల్లో ఏదో సెర్చ్ చేస్తుంటే కాంచన ఫోటో కనిపించింది. పాత తరం తమిళ నటి అని రాశారు. తెలియని వాళ్ళు అది నిజమే అనుకుంటారు. కాంచన అసలు సిసలు తెలుగు నటి. వాళ్ళ అమ్మగారిది ఒంగోలు దగ్గర కరవది గ్రామం. పీసపాటి వెంకటరాయ శర్మగారు కాంచన తాతగారు. శర్మగారి కుమార్తె విద్యుల్లతను పురాణం రామకృష్ణ శాస్త్రి వివాహం చేసుకున్నారు. ఈ పురాణం వారిది విజయవాడ. మద్రాసులో సివిల్ ఇంజనీర్గా చేసేవారు. కాంచన మద్రాసులో పుట్టింది, అక్కడే పెరిగింది. చెన్నైలో ఇంగ్లీష్ కాన్వెంట్లో చదవడం వలన కాంచనకు ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉండేది. చిన్నప్పుడే భరతనాట్యం కూడా నేర్చుకుంది. కాంచన అసలు పేరు వసుంధర. చిన్నప్పుడు కరవది వచ్చినప్పుడు ఒక కోయదొర ఆమెను చూసి బంగారు భవిష్యత్తు ఉందని జోష్యం చెప్పాడు. ఆ మాట పెద్దయ్యాక నిజమైంది. ఆమె పేరులోకి బంగారం వచ్చి కాంచన అయ్యింది. తమిళ దర్శకుడు శ్రీధర్ ఆమెకు ఆ పేరు పెట్టాడు. సినిమాల్లోకి రాకముందు తండ్రి ఉద్యోగం మానేసి వ్యాపారం చేయడం, అందులో ఆర్థికంగా దెబ్బతినడంతో కుటుంబ సంరక్షణ కోసం కాంచన ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరింది. కోలముఖం, కొనదేరిన నాసిక, విశాలమైన కళ్ళు, చక్కని పలువరుసతో కూడిన నవ్వు, స్లిమ్ పర్సనాలిటీ కాంచన సొంతం. ఆ సమయంలోనే కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న శ్రీధర్ పరిచయమై తన సినిమాలో హీరోయిన్ వేషం ఇచ్చాడు. సినిమాల్లో ఆదాయం బాగుంటుంది కనుక తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. కాంచన అలా కాదలిక్క నేరమిల్లై అంటే ప్రేమించే సమయం లేదు సినిమాలో నటించింది. అది సూపర్ హిట్ కావడంతో ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. ఇదే తెలుగులో ప్రేమించి చూడుగా వచ్చింది. సి పుల్లయ్య దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని సరసన రాజశ్రీ నటించగా జగ్గయ్య పక్కన కాంచన నటించింది. తెలుగులో కూడా తొలి సినిమా హిట్ కావడంతో అప్పటి దర్శకులు కాంచనకు అవకాశాలు ఇచ్చారు. వీరాభిమన్యులో హీరో శోభన్ బాబు పక్కన నటించి అందరి మెప్పు పొందింది. కె విశ్వనాథ్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఆత్మగౌరవంలో హీరోయిన్గా అక్కినేని పక్కన నటించింది. ఇది సూపర్ డూపర్ హిట్ కావడంతో తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నిలదొక్కుంది. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పేది. ఆమె డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు తదితరుల హీరోలతో నటించింది. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్ వంటి పెద్ద హీరోల సరసన హీరోయిన్గా చేసింది. కన్నడలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, అంబరీష్ సరసన, మలయాళంలో ప్రేమ్ నజీర్ తదితరులతో నాయికగా నటించింది. 70వ దశకంలో క్వీన్ ఆఫ్ 70s అని కాంచనను అందరూ పొగిడేవారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేసింది. సాత్విక లక్షణాలు ఎక్కువగా ఉన్న కాంచన నిజ జీవితంలో చాలా సెన్సిటివ్గా ఉండేవారు. ఆమె ఎవరినో ప్రేమించిందని, అతగాడు తిరస్కరించడంతో పెళ్లి చేసుకోలేదని అంటారు. ఈ వ్యవహారంలోనే తల్లిదండ్రులతో గొడవలు జరిగాయనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆమె ఎవరి కోసమైతే కష్టపడ్డారో, ఎవరి కోసమైతే సినిమాల్లో వేషాలు వేశారో ఆ తల్లిదండ్రులు ఆమెను మోసం చేశారు. వేరే పని కోసమంటూ తెల్ల కాగితంపై సంతకం చేయించుకుని ఆస్తి మొత్తం సొంతం చేసుకున్నారు. కన్న కూతురిపైనే లేనిపోని ప్రచారాలు చేశారు. వారి మాట వినలేదని అక్కసుతో కాంచనను శత్రువుగా చూశారు. ఈ మోసాన్ని భరించలేకపోయిన కాంచన బెంగళూరు వచ్చి చెల్లెలు గిరిజ ఇంట్లో తలదాచుకున్నారు. సంపాదించిన కోట్ల ఆస్తి మొత్తం పోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. చెల్లెలు ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో సేవలు చేస్తూ కాలం గడిపింది. చెల్లెలు ఆమె భర్త సహకారంతో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసి పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించింది. ఆ ఆస్తులలో దాదాపు 15 కోట్లకు పైగా విలువగల ఆస్తులను 2010లో తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చేసింది. ఏ నటి, ఏ నటుడు ఇంతవరకు అంత పెద్ద మొత్తంలో తిరుమల వెంకన్నకు విరాళంగా ఇవ్వలేదు. రంభా ఊర్వశి తలదన్నే రమణి లలామ ఎవరీమే, అందెను నేడే అందని జాబిల్లి, నా అందాలన్నీ అతని వెన్నెలలే, పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం, పూజకు వేళాయరా రంగ, పూజకు వేళాయరా. ఇక అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల వంటి పాటలు విన్నప్పుడు కాంచన ఎవరికైనా కళ్ళ ముందు కదులుతుంది. చెల్లెలు సంరక్షణలో ఉంటున్న కాంచన ఆ మధ్య అర్జున్ రెడ్డి సినిమాలో కూడా నటించింది.
ఆ తర్వాత సీరియల్లో నటించమని ఎందరో అడిగినా అంగీకరించలేదు. ఆమెను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు పెద్దగా పేరు చెప్పుకుంటున్న బాహుబలి డైరెక్టర్ తనని మోసం చేశారని, తనని అవమానించారని కూడా ఓపెన్గా చెప్పిన కాంచన బాహుబలిలో తనని తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. 2 రోజులు షూటింగ్ కోసం కొంత అడిగితే అది తనకి ఎక్కువ అన్నట్టు మాట్లాడారు. అసలు అంత మనీ తాను ఎప్పుడో చూశానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కాంచన అటు తల్లిదండ్రులు మోసం చేసినా కూడా మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు బెంగళూరులో నివసిస్తోంది.